నేను మెగా ఫ్యామిలీ అభిమాని. బేసికల్లీ నేను మెగా ఫ్యామిలీ అభిమాని అని. అల్లు అర్జున్ గారు అన్నా కానీ నాకు ఇష్టమే. బయట ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి పట్టలేదు అంటున్నారు కదా, అది ఏం లేదు, ఏం కాదు అని చెప్పడం కోసమే వేసుకున్నాను. నాకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది నా ఇంట్రెస్ట్. నేను బేసికల్లీ ఆమె యాంకర్. నేను యాంకర్ ఒక ఛానల్లో యాంకర్గా చేసేవాడిని. నేను ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ కూడాను. ఇంతకుముందు ఏమీ లేదు, ఇదే ఫస్ట్ గెటప్ నాది. అల్లు అర్జున్ గారిది గెటప్ నచ్చింది, వేసాను. ఈ బాగుంది కదా శారీ గెటప్, ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది కదా. అమ్మవారి గెటప్ ఇది అద్భుతంగా ఉంది కదా, అందుకని వేసాను. హ్యాపీగా చూస్తున్నారు అంత చిన్నపిల్లలు చదివి హ్యాపీగా నవ్వుతూ ఇట్లా అంటున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేదండి, అంటే ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏదో పడలేదు అనుకుంటారు, కానీ వాస్తవానికి అల్లు అర్జున్ ఎవరండి? చిరంజీవి గారి మేనల్లుడు అల్లు అర్జున్, వాళ్ళంతా ఫ్యామిలీ అండి. అదేం ప్రాబ్లం ఉండదు. మెగా ఫ్యామిలీ నుంచి అన్నిటికీ రావాల్సిన అవసరం లేదు కదండి. రేపు ఖచ్చితంగా ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా వస్తారు. చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, ఒక చక్రంలో ఇరుక్కుపోకుండా, ఒక చక్రంలోనే ఉండిపోకుండా బయటకు వచ్చి ఇండివిజువల్గా ఎవరికి వారు ఎదగటం అనేది గొప్ప విషయం అని అన్నాడు. మీరు చూసారా ఇంటర్వ్యూ? చిరంజీవి గారి చూసారా? చెప్పారు కదా చిరంజీవి గారు, ఎప్పుడు మా నాన్న మా తాత ఇలా కాకుండా బయటకు వచ్చి తన పేరుని తను గొప్పగా ఇండివిజువల్గా ఎదగటం అనేది గొప్ప విషయం. అలా అందరూ ఎదగాలని ఆయన అన్నాడు. ఆయన తప్పేముంది, చాలా మంచి మాట కదా. సినిమా సూపర్, తగ్గేదే లేదు. సూపర్ నైస్ గుడ్. అంటే చూడాలి ముందుగల. సూపర్ ఏదో సూపర్, అసలు తగ్గేదే లేదు. ఓకే, పుష్పరాజ్ చాలా బాగుంది. అన్ని సీన్స్ బాగా నచ్చినాయి. చాలా బాగుంది. చాలా ఎక్స్ట్రీమ్ ఉంది మూవీ. యాక్షన్ బాగుంది. అరిచి అనే ఎనర్జీ వెళ్ళిపోయింది అన్న మొత్తం లోపలికి వెళ్ళి. మూవీ మాత్రం చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అని ఫ్యాన్స్ అని ఏం లేదు, ప్రతి ఒక్కరు చూసే మూవీ. సినిమాలో మాత్రం మీరు ఊహించిన ఫైట్ ఇంకోటి అయితే, ఊహించని ఫైట్ ఇంకోటి ఉంది. మీకు అది తెలీదు, మీరు చూస్తే తెలుస్తుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. సినిమా లాగుందన్న వాళ్ళకి వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయలేదు. అది చెప్తా, అంతే. ఈసారి తగ్గేది లేదు. రెండు జాతర సీన్ మాత్రం జాతర మొత్తం జాతర అయిపోయింది అంతే. ఇంకా కేసీబీడి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, చూడండి. అవును, లేదు వాళ్ళు రావడం, అది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. అది వాళ్ళు ఇక్కడ తోకి స్లాట్లో జరిగింది. అది మనం దానికి అల్లు అర్జున్కి సంబంధం ఉండదు కదా. దానికేం ఉండదు, మనం దానికేం చెప్పలేం. వీ కాంట్ సే ఎనీథింగ్ ఫర్ దట్. ఎవరు తప్ప అనుకోలేము, ఎందుకంటే అల్లు అర్జున్ మూవీ తీసిండు, కానీ ఆయన రమ్మని ప్రమోషన్ అయితే చేయలేదు. వాళ్ళు అందరూ వచ్చారు, ఆడియన్స్ వచ్చారు. సో మనం తప్పు చేయదు, తప్పు అనేది మనం చెప్పలేము అసలు.